Hi viewers, today I'll discuss about the types of demand. Demand rakal. ఓకే, ముందుగా డిమాండ్ అంటే ఏంటి, డిమాండ్ గురించి చెప్పాక, నిర్వచనం చెప్పాక తర్వాత డిమాండ్ రకాల గురించి పెడతాం. సరే, ఇది వినియోగదారునికి సంబంధించినటువంటి అంశము. డిమాండ్ అంటే ఏంటి అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎప్పుడు ఏర్పడుతుంది, లేదా డిమాండ్ గురించి ఏం చెప్పచ్చు అంటే, డిమాండ్ అంటే కొనాలనే కోరికతో పాటు కొనగలిగే శక్తి జత కూడినప్పుడు ఒక వస్తువుకు డిమాండ్ అనేది ఏర్పడుతుంది. సో ఒక వస్తువుని కొనాలి అని వినియోగదారుడు అనుకున్నప్పుడు ముందుగా ఆ వస్తువు యొక్క అవసరం తనకు ఉండాలి. కొనాలనే కోరిక అనేది ఉండాలి. దాంతోపాటు కొనగలిగే శక్తి ఉన్నప్పుడే ఒక వస్తువుకు డిమాండ్ అనేది ఏర్పడుతుంది. మరి కొనాలనే కోరిక ఉండాలి అంటే ఆ వస్తువు యొక్క అవసరం ఉన్నప్పుడే ఆ వస్తువుని తను కొనాలని అనుకుంటాడు. ఇది ఒక మొదటి అంశం. అయితే కొనగలిగే శక్తి జత కూడడం అంటే ఏమిటి అంటే, సాధారణంగా అర్థశాస్త్రంలో ఉచిత వస్తువులకు ఉదాహరణలు చెప్పడం కష్టమైనటువంటి తరుణంలో అన్ని వస్తువులు ఆర్థిక వస్తువులు అనే మనం పరిగణ తీసుకున్నప్పుడు ఆ వస్తువుని ఖచ్చితంగా ధర పెట్టి కొనాలి. కాబట్టి కొనగలిగే శక్తి కూడా ఉన్నప్పుడు మాత్రమే ఒక వస్తువుకి డిమాండ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎలా అంటే, సో డిమాండ్లో రెండు అంశాలు దాగి ఉన్నాయని అంటున్నాం. ఒకటేమో కొనాలనే కోరిక, రెండోదేమో కొనగలిగే శక్తి. కొనాలనే కోరిక అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే కోరికలు అనేవి అపరిమితం. మనకి ఎన్నో వస్తువులు అవసరం అని అనిపిస్తాయి. అవన్నీ మన దగ్గర ఉంటే బాగుంటుంది అని ఆలోచనలో వినియోగదారుడు వ్యక్తులు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారు. సో కోరికలు అనేవి అనంతము అనే ఉద్దేశంతో మనకి అన్ని వస్తువులు మనకి కావాలనే ఆలోచనలో ఉంటాం. కానీ కొనగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఒక వస్తువుకు డిమాండ్ అనేది ఏర్పడుతుంది అన్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎలా అంటే, నాకు ఒక పెద్ద ఎల్సిడి టీవీలో మంచి సినిమాలు చూడాలనే కోరిక ఉన్నది. ఓకే, సరే, కోరిక ఉన్నది కానీ నాకు శక్తి లేదు, నా దగ్గర ద్రవ్యం లేదు, నా దగ్గర డబ్బులు లేవు. అలాంటప్పుడు నేను ఆ వస్తువును కొనలేను. ఆ వస్తువుకు డిమాండ్ అనేది అవ్వదు. అయితే ఇంకొక సందర్భం తీసుకుందాం. ఇంకొక వ్యక్తి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన ఎల్సిడి టీవీ కొనగలిగే శక్తి ఉంది కానీ కొనాలనే కోరిక లేదు. అలాంటప్పుడు కూడా ఒక వస్తువుకు డిమాండ్ అనేది ఏర్పడదు. సో వస్తువుకి ఎప్పుడు డిమాండ్ ఏర్పడుతుందంటే, ఆ వస్తువుకు కొనాలనే కోరికతో పాటు కొనగలిగే శక్తి రెండూ కూడా కలిసినప్పుడు మాత్రమే ఒక వస్తువుకు డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో డిమాండ్ గురించి ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం పాఠాన్ని డిమాండ్ రకాలకు పరిమితం చేద్దాం. అయితే ముందుగా డిమాండ్ యొక్క సమీకరణం ఎలా ఉంటుందో చూద్దాం. ఒక వస్తువు యొక్క డిమాండ్, ఇక్కడ వస్తువు అనేది ఎక్స్ అనుకుందాం మనం. సో ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ దేనిపై ఆధారపడుతుంది అంటే, దాని ధరపై, ఎక్స్ఎక్స్ దాని ధరపై, ఓకే, ఇతర వస్తువుల ధరలపై. అనేక వస్తువులు ఉంటాయి కాబట్టి నేను వై అని చెప్పాను నేను. అలాగే వినియోగదారుని ఆదాయంపై, అలాగే వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు, ఇంకా ఎన్నెన్నో అంశాలు ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా ఒక వస్తువు యొక్క డిమాండ్ దేనిపై ఆధారపడుతుందంటే, దాని ధరపై, ఇతర వస్తువుల ధరలపై, వినియోగదారుని ఆదాయంపై,
అభిరుచులు అలవాట్లపై అనేది మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకుంది. ఇక్కడ ఈ ఎఫ్ అనేది ఫంక్షన్ ఆఫ్ అంటారు, దీన్ని డిఎక్స్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ పివై వైటి. ఈ ఎఫ్ అనేది మనం రాయలేదు అనుకోండి, మర్చిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అయిపోతుంది. అంటే ఈ రెండు సమానము అనే అర్థంలో చెప్తాం అన్నమాట. కానీ మనకి సమానం కాదు, ఇది వీటిపై ఆధారపడుతుంది. ఇవేమో స్వతంత్ర చలాంకాలు, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటారు. అండ్ డిమాండ్ ఈజ్ అ డిపెండెంట్ వేరియబుల్. కాబట్టి మనకి ఇది వీటిపై ఎలా ఆధారపడుతుంది తెలియటానికి ఖచ్చితంగా ఎఫ్ అనేది ఉంటుంది. ఓకే, ఒక ప్రమేయ సంబంధం. ఎలాంటి సంబంధం? ఒక వస్తువు యొక్క డిమాండ్, దాని ధర, ఇతర వస్తువుల ధరలు, వినియోగదారుని ఆదాయము, అభిరుచులు అలవాట్లు ఎట్లా ప్రభావితం చేస్తాయి అని చెప్పడానికి ఫంక్షన్ ఆఫ్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఇది ఆధారపడేటటువంటి అంశము వీటిలో మార్పులు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. స్వతంత్ర చలాంకాలలో మార్పు వచ్చినప్పుడు వీటిపై ఆధారపడుతున్నటువంటి డిమాండ్పై ఎలాంటి ప్రభావం వస్తుందో ఓకే ఈ సమీకరణం ద్వారా చెప్పుకోవచ్చు. అయితే ఈ డిమాండ్ రకాలను మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ సమీకరణం ద్వారా తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ dx ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ px అని అనుకున్నామండి. అప్పుడు ఈ py yt ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి అని ఊహించుకున్నాం కాసేపు. ఓకే, ఇతర వస్తువుల ధరలలో, వినియోగదారుని ఆదాయంలో, అభిరుచులు అలవాట్లు అవన్నీ కూడా కాసేపు స్థిరంగా ఉన్నాయని మనం ఊహించుకుని కేవలం ఎక్స్ వస్తువులో ధరలో మార్పు వచ్చినప్పుడు ఆ వస్తువు యొక్క డిమాండ్ ఎలా మారుతుంది అని మనం దీనికి సంబంధం చూపించామనుకోండి, దాన్ని ఏమంటారు, ధర డిమాండ్. ఒక వస్తువు యొక్క ధర కొంటే ఇక్కడ ఎక్స్ వస్తువు యొక్క ధరకు ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్కు ఆ రెండిటికి మధ్య సంబంధం చూపించినప్పుడు ఎలాగ డిమాండ్ ధరలో మార్పులు వచ్చినప్పుడు అంటే ఎక్స్ వస్తువు ధర పెరిగినప్పుడు ఎక్స్ వస్తువు ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎలా ప్రభావితం చెందుతుంది అని మనం కేవలం ఆ రెండింటి మధ్య సంబంధం చూసినప్పుడు మిగతా అంశాలన్నీ కూడా కాసేపు స్థిరంగా ఉన్నాయని ఊహించుకుని ఆ ప్రమేయం పెట్టుకుని కేవలం ఆ రెండింటి మధ్య సంబంధం చూస్తే ఓకే దాన్ని ఏమంటున్నాం, ధర డిమాండ్. మళ్ళీ ఈ సమీకరణంలో తీసుకుందాం మరొక అంశాన్ని, dx ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ py అని అనుకుందాం కాసేపు. అంటే ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్, వై వస్తువు యొక్క ధర. అంటే ఇక్కడ ధర, ఒక వస్తువు యొక్క ధర ఓకే మరొక వస్తువు యొక్క డిమాండ్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ఇందాకేమో చూసినప్పుడు రెండు కూడా ఒకటే వస్తువుని తీసుకున్నాము, డిఎక్స్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఒక వస్తువు ధరలో మార్పు వచ్చినప్పుడు వేరొక వస్తువు డిమాండ్లో ఎలాంటి మార్పు వస్తుందో ఓకే కూడా మనం చేసుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాము, దాని ధరను, వినియోగదారుని ఆదాయాన్ని, అభిరుచిని, అలవాట్లను కాసేపు మనం స్థిరంగా ఊహించుకుని కేవలం ఈ రెండింటికి మధ్య సంబంధం చూస్తే దాన్ని క్రాస్ డిమాండ్ అంటారు. దీన్ని ప్రైజ్ డిమాండ్ అన్నట్టు దీన్ని క్రాస్ డిమాండ్ అంటారు. క్రాస్ డిమాండ్ అంటే ఒక వస్తువు ధర వేరే వస్తువు యొక్క డిమాండ్, దాన్ని జాత్యంతర డిమాండ్ అని పిలవచ్చు మనం. ఇంకొక అంశాన్ని తీసుకుందామా, డిఎక్స్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ వై అని అనుకుంటే, అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పులు వచ్చినప్పుడు
అంటే ఆదాయం పెరిగినప్పుడు, ఆదాయం తగ్గినప్పుడు వస్తువు యొక్క డిమాండ్లో ఎలాంటి మార్పులు వస్తాయి అని అనుకున్నప్పుడు కేవలం ఒక వస్తువు యొక్క డిమాండ్ అలాగే వినియోగదారుని ఆదాయంలో మార్పులు, కేవలం ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చూస్తే దాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. ఆదాయ డిమాండ్, ఆదాయంలో మార్పులు వచ్చినప్పుడు డిమాండ్ ఎలా ప్రభావితం చెందుతుంది, ధరలో మార్పులు వచ్చినప్పుడు డిమాండ్ ఎలా ప్రభావితం చెందుతుంది, ధర డిమాండ్ లేదా ప్రైస్ డిమాండ్. వేరే వస్తువు ధర మరొక వస్తువు యొక్క డిమాండ్, అందుకే దాన్ని క్రాస్ డిమాండ్ అంటారు, జాత్యంతర డిమాండ్ అంటాము. ఇక్కడ ఆదాయంలో మార్పులు వచ్చినప్పుడు డిమాండ్ ఎలా మారుతుంది, కాబట్టి దీన్ని ఏమంటారు, ఇన్కమ్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ లేదా ఆదాయ డిమాండ్. అంటే డిమాండ్ యొక్క సమీకరణాన్ని బట్టి మనం ఏం చేసాం, మేజర్గా డిమాండ్ రకాలను మనము విభజన చేసాము. ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్. ఇప్పుడు ఒక్కొక్కటి మనము చెప్పుకుందాం. మొట్టమొదటిది ధర డిమాండ్. దాన్ని ప్రైస్ డిమాండ్ అంటారు లేదా ధర డిమాండ్. దీన్ని ఎలా రాస్తాం మనము, డిఎక్స్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్. ఎక్స్ అనేది వస్తువు, డి అనేది డిమాండ్, ఓకే, పి అనేది ధర, ఎఫ్ అనేది ఫంక్షన్ ఆఫ్ లేదా ప్రమేయ సంబంధం. నేను ఎప్పుడు అంటున్నాను కదా, ఎఫ్ అనేది ఖచ్చితంగా మర్చిపోవద్దు. అంటే డిమాండ్కు ధరకు సంబంధం ఉన్నది. ఓకే, ఆ సంబంధాన్ని తెలియజేసేది ఎఫ్, ఫంక్షన్ ఆఫ్. ఓకే, డిఎక్స్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్. ఓకే, నేను ఇందాకంతా కూడా చెప్తున్నాను, ఇదేమో స్వతంత్ర చలాంకం లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఇదేమో ఇది అస్వతంత్ర చలాంకం లేదా డిపెండెంట్ వేరియబుల్. అంటే ధరలో మార్పులు వచ్చినప్పుడు డిమాండ్ ఎలా మారుతుంది, ధర పెరిగితే డిమాండ్ ఏమవుతుంది, ధర తగ్గితే డిమాండ్ ఏమవుతుందో చెప్పుకునేది. ఓకే, సాధారణంగా నేను చెప్తున్నాను చూడండి, సాధారణంగా ఈ రెండిటికి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే, ఒక వస్తువు యొక్క ధర పెరిగితే, ఓకే, ఎక్స్ వస్తువు యొక్క ధర పెరిగితే దాని యొక్క డిమాండ్ తగ్గుతుంది. ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గితే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకే, దీనికి కారణం ఏంటి, ఎందుకు? రెండింటికి మధ్య విలోమ సంబంధం ఉన్నదంటాం. సాధారణంగా ధర పెరిగితే తక్కువ కొంటున్నాము, ధర తగ్గితే ఎక్కువ కొంటున్నాము. ఓకే, సో ఈ రెండింటికి మధ్య ఎలా ఉందంటే విలోమ సంబంధం. ఓకే, దీనికి కారణం కూడా మనం చూద్దాం. ఎందుకు ధర పెరిగితే తక్కువ కొంటున్నారు ప్రజలు, వినియోగదారులు, ధర తగ్గితే ఎందుకు ఎక్కువ కొంటున్నారు? ఓకే, చిన్న టేబుల్ వేసి చెప్తాను నేను. ధర డిమాండ్ చూడండి, ధర డిమాండ్ ఒక చిన్న సింపుల్ టేబుల్ బట్టి ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఎందుకుందో మనం చెప్పవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 రూపాయల ఆదాయం ఉన్నది. ఆదాయం ఎంత ఉన్నది నా దగ్గర? 10 రూపాయలు. ఓకే, చూడండి, ధర రూపాయి ఉన్నప్పుడు నేను ఎన్ని వస్తువులు కొనుగోలు చేయగలను? నా దగ్గర ఆదాయం 10 రూపాయలు ఉన్నది, వస్తువు యొక్క ధర రూపాయి ఉన్నప్పుడు నేను ఎన్ని కొనుక్కోగలను? 10 వస్తువులు కొనగలను. ధర పెరిగింది, ధర 2 రూపాయలు అయింది అనుకోండి, నా కొనుగోలు శక్తి ఏమవుతుందో చూడండి. నేను ఎన్ని కొనుక్కోగలను? కేవలం 5 మాత్రమే కొనగలను. ధర
రూపాయలు అయింది అనుకోండి, నేను ఎన్ని కొనగలుగుతున్నాను వస్తువులు 10 రూపాయలతో? కేవలం 2. ధర 10 రూపాయలు అయింది అనుకోండి, నేను ఎన్ని కొనగలుగుతాను? కేవలం 1 వస్తువుని మాత్రమే కొనగలుగుతాను. సో మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ధర పెరిగితే తక్కువ కొంటారు, ధర తగ్గితే ఎక్కువ కొంటారు అనే ఆలోచనలో ఉంటున్నాం. కానీ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, ధర తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారుడి యొక్క కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కొనగలుగుతాడు, కాబట్టి ఎక్కువ సరుకులను వస్తువులను కొనుక్కుంటున్నాడు. అదే ధర పెరుగుతున్న కొద్దీ వినియోగదారుని యొక్క కొనుగోలు శక్తి ఏమవుతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి సో తక్కువ సరుకులు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో అందుకని ధరలు పెరుగుతున్నప్పుడు వినియోగదారులు లేదా ఉద్యోగ సంఘాలు ఏం కోరుకుంటాయంటే ఆదాయం పెరగాలి. ఈ 10 రూపాయల నుంచి మాకు ధరలు బాగా పెరిగిపోయి కాబట్టి ఆదాయం కూడా బాగా పెరిగింది అనుకోండి, దాన్ని బట్టి మా యొక్క డిమాండ్ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఆదాయ పెరుగుదల కోసం ధర్నాలు, స్ట్రైక్లు ఇవి చేయటం సరే, అదంతా కూడా మరొక అంశం. అయితే ఇక్కడ ధరకు డిమాండ్కు మధ్య సంబంధంలో కొనుగోలు శక్తి అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం, ఎక్కువ ధర దగ్గర తక్కువ సరుకులు కొనుక్కుంటున్నారు, ధర తగ్గితే ఎక్కువ సరుకులు కొనుక్కుంటున్నారు, ఎందుకంటే కొనుగోలు శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ధర డిమాండ్ రేఖను కూడా వేయచ్చు. ధర డిమాండ్ రేఖ ఏ విధంగా ఉంటుంది? ఎక్స్ అక్షంలో డిమాండ్ చూపిద్దాము, వై అక్షంలో ధరను చూపిద్దాము. మనం 2, 4, 6, 8, 10 ఇక్కడ కూడా అలాగే 2, 4, 6, 8, 10 అని తీసుకుంటున్నప్పుడు ధర రూపాయి ఉన్నప్పుడు 10 కొనేవాడు. సో 0కి 2కి మధ్యన 1 అని అనుకున్నప్పుడు ధర రూపాయి ఉన్నప్పుడు వినియోగదారుడు ఓకే ధర 2 రూపాయలు ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏదో 5 వస్తువులు అనుకున్నాం. ధర 5 రూపాయలు ఉన్నప్పుడు ధర 10 రూపాయలు ఉన్నప్పుడు ఈ పాయింట్లన్నీ మనం ఈ విధంగా కలిపేసామనుకోండి, అంటే మనకి పర్టికులర్గా ఈ రేఖ బట్టి మనం చూస్తే, ఈ ఎగ్జాంపుల్ బట్టి చూస్తే మనకి ఈ విధంగా డిడి డిమాండ్ రేఖ ఎలా ఉన్నది? ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలినట్టు కనిపిస్తున్నాయి. డిడి డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. అంటే ధర ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ సరుకులు కొనుక్కుంటున్నాడు వినియోగదారుడు, ధర ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ సరుకులు కొంటున్నాడు, తక్కువ డిమాండ్ చేస్తున్నాడు. ధర తగ్గితే ఎక్కువ కొంటున్నాడు, ధర పెరిగినప్పుడు తక్కువ కొంటున్నాడు, ధర తగ్గినప్పుడు ఎక్కువ కొంటున్నాడు. సో దీన్ని బట్టి సాధారణంగా నేనేమంటున్నాను అంటే, ఇక్కడ సాధారణంగా
ధర డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ధర పెరిగినప్పుడు ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. అంటే ఈ విధంగా కూడా ఉండొచ్చు. దీనికి ఏమంటారు, ఆపోజిట్గా అనమాట. ధర పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ధర తగ్గినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ప్రత్యేకమైనటువంటి స్థితి. సాధారణంగా అయితే ధర పెరిగితే తక్కువ కొంటాం, ధర తగ్గితే ఎక్కువ కొంటాం. ఓకే, సో ఒక రకమైనటువంటి ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు కూడా ఏం చేస్తుంటారంటే ఎక్కువ ధర దగ్గర ఎక్కువ డిమాండ్ చేయటం, ధర తగ్గినప్పుడు తక్కువ కొనే పరిస్థితిలో కూడా ఉంటారు. ఓకే, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని మనము ఒక సెపరేట్ అంశంగా కూడా చెప్పొచ్చు. ఏంటి అంటే దాన్ని ఏమంటారంటే ధర డిమాండ్ రేఖ యొక్క మినహాయింపులు, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రైస్ డిమాండ్. సో అది దాన్ని సెపరేట్గా చూద్దాం. మనం ఇప్పుడైతే ధర డిమాండ్ రకాలు అని అనుకున్నాం కాబట్టి, టైప్స్ ఆఫ్ డిమాండ్ అని అనుకున్నాం కాబట్టి ధర డిమాండ్, నెక్స్ట్ ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్. సో ధర డిమాండ్లో సాధారణంగా మనకి ఇలాంటి ఓకే పరిస్థితి కనిపిస్తుంది. ధర పెరిగినప్పుడు తక్కువ డిమాండ్ చేస్తారు, తక్కువ కొంటారు. ఎందుకంటే కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. మీకు ఇచ్చినటువంటి ఉదాహరణ బట్టి చూడండి. ఓకే, ధర తగ్గుతున్న కొద్దీ కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఎక్కువ సరుకులు కొనుక్కునే అవకాశం ఉంది. సో సాధారణంగా జనరల్ విద్యార్థులు రాసేటప్పుడు కొన్ని పదాలను మర్చిపోకూడదు. ఇన్ జనరల్ అన్నమాట. సాధారణంగా ధర డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. అంటే ఎక్కువ ధర దగ్గర తక్కువ కొనుక్కుంటారు, తక్కువ డిమాండ్ చేస్తారు. ధర తగ్గితే ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో ఇక్కడ ధరకు డిమాండ్కు మధ్య సంబంధం ఉన్నది. ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మినహాయింపులు కూడా చెప్పాలి. ఓకే, ఎందుకు మరి అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పుకుందాం. సరే, రెండవ రకానికి వస్తే దాన్ని ఏమంటారు, ఇన్కమ్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ లేదా దీన్ని ఆదాయ డిమాండ్ అనవచ్చు. ఆదాయానికి డిమాండ్కి మధ్య ఎలాంటి సంబంధం ఉన్నాయి. దీన్ని ఎలా రాయొచ్చు మనము, dx is a function of y where ఇక్కడ x అంటే వస్తువు అని అనుకున్నాం మనం ఇందాకట్లాగానే, లేదా శుభ్రంగా dx అని పెట్టుకున్నాం అనుకోండి, x వస్తువు డిమాండ్ అయిపోతుంది, అది y అనేది ఇన్కమ్ లేదా ఆదాయము, వినియోగదారుని ఆదాయం, ఎఫ్ అనేది ఓకే ఫంక్షన్ ఆఫ్ లేదా దాన్ని ఏమంటారు, ఒక ఫంక్షనల్ రిలేషన్షిప్ లేదా ప్రమేయ సంబంధము. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అనేది మనం రాయకపోతే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు కాదు. ఒక వస్తువు యొక్క డిమాండ్ వినియోగదారుని ఆదాయంపై ఎలా ఆధారపడింది లేదా ఆదాయంలో మార్పులు వచ్చినప్పుడు ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎలా ప్రభావితం చెందుతుంది చెప్పేటటువంటి దాన్ని ఆదాయ డిమాండ్ అంటున్నాం. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఇది ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, స్వతంత్ర చలాంకము, ఇది ఆధారపడేటటువంటిది లేదా అస్వతంత్ర చలాంకం. సో చూద్దాం మనము. ఓకే, సాధారణంగా ఆదాయం పెరిగితే వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తగ్గితే వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది. ఎందుకు మనము డిమాండ్ గురించి
నిర్వచనం చెప్పినప్పుడు ఏమనుకున్నాము, డిమాండ్ అంటే ఏంటి, ఒక వస్తువు యొక్క డిమాండ్ అంటే ఏంటి అంటే కొనాలనే కోరికతో పాటు కొనగలిగే శక్తి జత కూడినప్పుడు మాత్రమే ఒక వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది అని అన్నాం. అంటూ ఏమనుకున్నామంటే వినియోగదారుల యొక్క కోరికలు అపరిమితం, ఓకే, అనంతం. కాబట్టి కోరికలు అనేవి ఆయనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆ వస్తువులు కొనుక్కోవాలి, ఆ సేవలు కొనుక్కోవాలి, ఇవి అనే ఆలోచన ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. సో ఈ అపరిమితమైన కోరికల వలనే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, డిమాండ్, సప్లై ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే మరి ఆ కొనగలిగే శక్తి అనేది లేనప్పుడు మాత్రమే, అది కొరతగా ఉన్నప్పుడు మాత్రమే వస్తువులకు డిమాండ్ ఏర్పడదు అని మనం అనుకున్న ఒక ఉదాహరణ. సో ఇక్కడ కొనగలిగే శక్తి అనేది పెరిగినప్పుడు, ఓకే, వినియోగదారుని ఆదాయం పెరిగినప్పుడు, అప్పటి వరకు తన యొక్క కోరికలు ఏవైతే తీర్చుకోలేకపోతున్నాడో, ఏవైతే వస్తువులు సేవలను ఆయన కొనుక్కోలేకపోతున్నాడో, ఏవైతే ఆదాయం పెరిగితే కొనుక్కోవచ్చనే వాయిదా వేసుకున్నాడో అవన్నీ కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయం పెరిగితే వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తగ్గితే వస్తువుల యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ రెండింటికి సంబంధం ఎలా ఉన్నది చూడండి, అనులోమ సంబంధం అంట, డైరెక్ట్ రిలేషన్షిప్. ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఓకే, ఇది సాధారణంగా అనే అంశంలో మనం చూద్దాం. ఎందుకంటే డిమాండ్ అంటే కొనాలనే కోరికతో పాటు కొనగలిగే శక్తి అనేది ఖచ్చితంగా జత కూడిందని అనుకుంటున్నాం. కాబట్టి ఆ శక్తి పెరిగింది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది, శక్తి తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. కానీ ఆదాయ డిమాండ్ గురించి చెప్పినప్పుడు మనము ఒక 2 రకాల వస్తువుల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఆ 2 రకాల వస్తువులు ఏంటి అంటే మేలు రకం వస్తువులు, నాసి రకం వస్తువులు, సుపీరియర్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్. ఓకే, ఇన్కమ్ డిమాండ్ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం వస్తువులను, ఆదాయం పెరుగుతున్న కొద్దీ వస్తువులను చూసేటటువంటి దాంట్లో మార్పు వచ్చేస్తుంది వినియోగదారుడికి. సో ఆయన ఏం చేస్తున్నాడు అంటే వస్తువులను, ఆదాయం దృష్టిలో పెట్టుకుని వస్తువులను ఎట్లా బేరీజు వేసుకుంటున్నాడు అంటే సుపీరియర్ గూడ్స్ అండ్ ఇన్ఫీరియర్ గూడ్స్ అంటారు. దీన్నే మేలు రకం వస్తువులు, మన్నిక గల వస్తువులు, ఇన్ఫీరియర్ అంటే నాసి రకం వస్తువు. సో ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా చూడండి ధర అనేది మనకి పరిగణన రావట్లేదు. ధరని కాసేపు మనం పక్కన పెట్టేస్తాం, ఆదాయం పెరుగుతున్నది. వినియోగదారుని ఆదాయం పెరుగుతున్నప్పుడు ఆయన చూసేటటువంటి ఏమంటారు దృక్కోణంలో, లేకపోతే చూసేటటువంటి యాంగిల్లో మార్పులు వచ్చేసాయి. వస్తువులను ఆయన ఏ విధంగా అంచనా వేస్తున్నాడో మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పొచ్చు. బాగా ఆదాయం పెరిగింది అనుకోండి, అప్పుడు ఆయనకి కొన్ని వస్తువులు నాసిరకంగా కనిపించవచ్చట. సో చూడండి, సో ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వస్తువులను ఆయన ఏ విధంగా చెప్పడం జరిగింది అంటే మేలు రకం వస్తువులు, నాసి రకం వస్తువులు. అంటే మేలు రకం వస్తువులు లేదా మన్నిక గల వస్తువుల విషయంలో ఆదాయం పెరిగినప్పుడు డిమాండ్ ఏ విధంగా ప్రభావితం చెందుతుంది, అలాగే నాసిరకం వస్తువుల విషయంలో ఆదాయం పెరిగినప్పుడు ఏ విధంగా ప్రభావితం చెందుతుందో మనము 2 రకాలుగా దాన్ని చెప్పుకుందాం. సో మొట్టమొదటిది ఇది జనరల్గా అని అంటున్నాం. అలాగే సుపీరియర్ గూడ్స్ తీసుకుందాం, లేదా మన్నికైన వస్తువుల విషయం. అంటే వినియోగదారుని ఆదాయం పెరిగింది, మన్నిక సుపీరియర్. ఓకే, సో అప్పటి వరకు ఆయన కొనలేనటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పుడు ఆయనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే ఖచ్చితంగా డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. రెండిటికి మధ్య అనులోమ సంబంధం ఉన్నది. ఆదాయం పెరిగితే మేలు రకం వస్తువులను ఎక్కువ కొనుక్కోవాలి అనే ఆలోచనలో ఉంటాడు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. సో దీనికి సంబంధించి మనం ఒక ఈజీగా అర్థమయ్యేటటువంటి రేఖను కూడా వేసుకుందాం.
ఇక్కడ ఇన్కమ్ చూపిద్దాం, ఇక్కడ డిమాండ్ చూపిద్దాము. ఆదాయం పెరుగుతుంది, ఓకే, డిమాండ్ కూడా పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది. ఆదాయం లేదు, డిమాండ్ లేదు. సో ఇవన్నీ మనం కలుపుకుంటూ వెళితే ఏమైంది? ఆదాయ డిమాండ్ రేఖ. దీన్ని ఏమంటారు? ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉన్నట్లుగా మనకి కనిపిస్తున్నది. అంటే మన్నిక గల వస్తువుల విషయంలో ఆదాయం ఎప్పుడు పెరుగుతాయి? డిమాండ్ ఎక్కువ కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆదాయం తగ్గినప్పుడు ఖచ్చితంగా ఆ మన్నికైనటువంటి వస్తువులు వాళ్ళకి కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉంటారనమాట. సో ఇది మన్నిక గల వస్తువుల విషయం. నెక్స్ట్ ఆదాయానికి సంబంధించిందే నాసిరకం వస్తువుల విషయంలో ఎలా ఉంటుందో చూద్దాం. దాన్ని ఇన్ఫీరియర్ గూడ్స్ అంటారు. ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో ఆదాయం పెరిగితే కొన్ని వస్తువులు ఆయనకి నాసిరకంగా కనిపిస్తుంది. అప్పటి వరకు కొనుక్కునేటటువంటి వస్తువులు ఆదాయం పెరిగేసరికి సడన్గా ఆయనకి ఎలా కనిపిస్తుంది? నాసిరకంగా కనిపించేసరికి తక్కువ కొనుక్కుంటూ ఉంటాడు. ఆదాయం తగ్గితే ఎక్కువ కొనుక్కుంటాడు. చూడండి, ఇక్కడ ధర ప్రస్తావన మనం ఎక్కడ కూడా తీసుకురావలేదు. కేవలం ఆదాయంలో మార్పులు వచ్చినప్పుడు, అప్పటి వరకు కూడా ఏమంటాము, కుండలో మంచినీళ్ళు తాగేట ఆయన సడన్గా బాగా ఆదాయం పెరిగిపోయింది అనుకోండి, కుండ ఆయనకి నాసిరకంగా కనిపించవచ్చు. రెఫ్రిజరేటర్లో మంచినీళ్ళే తాగుతామేమో అనే ఆలోచన కూడా రావచ్చు. సో కుండ అనేది నాసిరకం, కుండను పక్కన పెట్టేస్తారు. అదే ఆదాయం బాగా తగ్గిపోయింది అనుకోండి, ఖచ్చితంగా కుండే కొనుక్కునేటటువంటి పరిస్థితిలో ఉంటారు. అప్పటి వరకు కూడా ఆటోలో ఇవిలో వెళ్ళేటటువంటి వ్యక్తి బాగా ఆదాయం పెరిగింది అనుకోండి, ఏం చేస్తాడు? కారులో వెళ్ళడం మొదలు పెడతాడు. ఆదాయం లేదనుకోండి, మళ్ళీ తిరిగి ఆటోలోనే వెళ్ళే ఆలోచన ఉంటుందన్నమాట. సో ఆదాయం పెరిగినప్పుడు కొన్ని వస్తువులు ఆయనకి నాసిరకంగా కనిపించవచ్చు. నాసిరకంగా కనిపిస్తేనే తక్కువ డిమాండ్ చేస్తారు. ఆదాయం తగ్గితే మళ్ళీ ఆ వస్తువులు నాసిరకంగా కనిపించవు కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ రేఖ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఆదాయం, డిమాండ్. ఆదాయం పెరిగితే ఓకే, డిమాండ్ తక్కువ చేస్తారు. ఆదాయం తగ్గితే డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చూడండి, ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. సో ఈ విధంగా ఆదాయ డిమాండ్ గురించి చెప్పినప్పుడు రెండు రకాల వస్తువులను మనం పరిగణలో తీసుకున్నాము. ఒకటేమో మన్నిక గల వస్తువులు, మరొకటేమో నాసిరకం వస్తువులు. ఇక మూడో రకంలోకి మనం వెళదాం. మూడో రకం ఏమంటారు అంటే జాత్యంతర డిమాండ్ లేదా క్రాస్ డిమాండ్. ఇది మరొక అంశంలో మనం చెప్పుకుందాం. ఈ క్రాస్ డిమాండ్, దాంతోపాటు డిమాండ్ రేఖ యొక్క మినహాయింపులు. ధన్యవాదాలు.